రవికుమార్ గారు, అహ్మద్ గారు మాట్లాడింది విన్నారు. ఇప్పుడే సిఐఏ తీసుకురావడం గల ప్రధానమైన కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి. అక్కడ ఉన్నటువంటి వారికి ప్లీజ్ కంటిన్యూ. ఇది కేవలం రాజకీయం కోసం పెట్టిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చే టైంలో కావాలనే ఇది పెట్టారు, అది అందరికి అర్థమవుతుంది. మరి వాళ్ళ ఆర్టికల్ 14 ఏదైతుందో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు. మరి వాళ్ళు ఏంటి, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లు, పార్సీలు అందరికి కూడా అవకాశం ఇచ్చారు. ఈ చట్టం ఏంటంటే సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం 2000. ఇది 2019 డిసెంబర్ 2011 వచ్చిన దాన్ని ఇప్పుడు అమలు చేసే బాధ్యత. ఇన్నాళ్ళు ఏం చేశారు 4 సంవత్సరాల పాటు నేను అడుగుతున్నాను. ఇది ఎలక్షన్ పొందాలని పెట్టింది తప్ప వేరే ఏం లేదు. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ శ్రీనివాస్ గారు, ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు కాల పరిమితి ఏమైనా ఉంటదంటారా? ఒక్కసారి చెప్పండి. అంటే ఎప్పుడైనా చేయొచ్చు కదా దాన్ని. రెండు అమలైంది, ఇది అమలైంది, యాక్చువల్ గా అమలైంది. ఒక లాయర్ గా చెబుతున్నాను, అమలైన మాట యథార్థమే. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేశారు? ఒక్క మాట సార్, దీనికి క్వశ్చన్ అది అవ్వలేదు. ప్లీజ్ శ్రీనివాస్ గారు, క్వశ్చన్ అవ్వలేదు. 60 సంవత్సరాల పాటు ఆంధ్ర తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని 60 సంవత్సరాలు పోరాడితే కాంగ్రెస్ ఎప్పుడు ఇచ్చిందండి? ఎలక్షన్ల ముందు కాదా ఇచ్చింది? ఆంధ్ర తెలంగాణ ఎలా విడగొట్టిందండి కాంగ్రెస్ పార్టీ? అలాగా సార్, టాపిక్ అది కాదు. అంటే నేననే దాని గురించి కాదు సార్. ఒక్క నిమిషం అంటే డౌట్, ఒక్కసారి నేను మాట్లాడినవ్వండి. అంటే మీరు కాల పరిమితి అంటున్నారు కాబట్టి, ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కాల పరిమితి అంటున్నారు కాబట్టి ఎలక్షన్ల ముందే విడగొట్టిందా లేదా? అప్పుడు మీరు ఏమన్నారు? మేము చేసింది అభివృద్ధి కోసమే, దేశంలో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసమే చేశామన్నారు కదా. మరి ఇది కూడా అలాగే అనుకోవచ్చు కదా. మీరెందుకు రాజకీయం కోసం చేసిందని అంటున్నారు? ఇప్పుడు మీరే టాపిక్ ని డిబేట్ చేస్తున్నారు. డిబేట్ కాదు సార్, మీరు సమాధానం మీరు ఒక దాని మీద నేను ఒక ప్రాక్టీసింగ్ లాయర్ ని, డాక్టర్ మధు శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్, రాష్ట్ర అధికార ప్రతినిధి. నేను ఏమంటున్నా అంటే, మీరు టాపిక్ డిబేట్ చేస్తే మేము ఏం చేయలేము. దాని మీద చర్చ పెడదామా, ఇప్పుడు సిఐ మీద చర్చ పెడదామా? మీరు ఫస్ట్ యూ హావ్ టు డిసైడ్. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే 11 డిసెంబర్ 2020 అంటే 19 జరిగిన దాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకు? నేను ఎందుకంటున్నా అంటే, బీజేపీ పర్టికులర్ గా ఇవాళ ఎందుకు చేసింది? ఇప్పుడు ఎప్పటి నుంచో 2014లో 2014 ఏమంటున్నారు కండిషన్? 2014 డిసెంబర్ 31 నాటికి, అంతకుముందు 1 సంవత్సరం ఉన్నా పర్లేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు మినిమం 5 సంవత్సరాలు ఉండాలన్నారు. గతంలో ఏముంది? ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏముందంటే మినిమం 11 సంవత్సరాలు భారతదేశంలో ఉండటం కానీ, లేదంటే భారతదేశంలో పనిచేయటం కానీ ఉంది. దీన్ని ఏం చేసే వీళ్ళు 5 సంవత్సరాలు సరిపోతుంది. ఎక్కువ 5 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, పని చేసినా పర్లేదు, ఏ విధంగా పర్లేదు చేశారు. అంటే ఇక్కడ ఒక వివక్ష ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆల్ అన్నప్పుడు ఆలే, ఇక్కడ అమెండ్మెంట్ ఏం లేదు, ఇక్కడ ఎగ్జామ్షన్ ఏం లేదు. మరి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లు, పార్సీలు, మరి జొరాస్ట్రియన్లు వీళ్ళవరకు వర్తించుద్దా? మరి ముస్లింలు ఇక్కడ లేరా? మన ఇండియాలో కూడా ఉన్నారు కదా ముస్లింలు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో కానీ, అదేవిధంగా అక్కడ అస్సాం, ఈ రాష్ట్రాల్లో బాగా డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని వాళ్ళు ఎలగొట్టాలని ఉద్దేశంతో పెట్టింది తప్ప ఎలక్షన్లు లబ్ధి పొందాలని ఎలగొట్టాలి. ఇప్పుడు కొత్త పంచాయతీ అనమాట మనకు కావాలనే. ఇప్పుడు ఇంత కొత్త దేశానికి సంబంధించింది, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి. మీరు ఇందాక అన్నారు తెలంగాణ విషయం అంటే, ఆంధ్ర తెలంగాణ ఇది ఏంటంటే మతం అంటే మొత్తానికి సంబంధించింది. ఇలా భారతదేశంలో 14% ఉన్నారు ఇవాళ ముస్లింస్, వాళ్ళకి సంబంధించిన సమస్య అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ల ముందర గుర్తొచ్చినారు. మరి 2019లో మరి సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు అప్లై చేయొచ్చు కదా. ఇన్నాళ్ళు రేపు ఎల్లుండో గెజిట్ నోటిఫికేషన్, ఎన్నికల్ది జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానగా ఇప్పుడే రిలీజ్ చేశారు. అంటే ఇది మీరు ఒక్కసారి గమనించండి అమ్మానుష్ ప్రేక్షకులు కూడా. ఇది హిందూ ముస్లిం సమస్య కాకుండా ఒక భారతదేశ సమస్య కావాలి. అందరూ కొట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ధర్నాలు, స్ట్రైకులు, రాష్ట్రాలు, మందులు, ఆర్తాలన్నీ జరగాలి. ఇది కావాలి బీజేపీ. ఇలా మతానికి, కులానికి, ప్రాంతానికి ఏదైతుందో ఆ ఎమోషన్ ని, సెంటిమెంట్ సంక్షిప్తంగా చెప్తారు సార్. నేను మాట్లాడండి, అయిపోలేదండి. చెప్పండి. ఇది ఆ విధంగా చేసింది తప్ప వేరే ఏం లేదు. ఇలా ఇక్కడ ఏమున్నది మీరు అర్థం చేసుకోండి. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ కి ఎప్పుడో దాని ఎందుకు అమెండ్మెంట్ ఇప్పటికి ప్రేర్ చేయాల్సి వచ్చింది? ఆర్టికల్ 14 చాలా స్పష్టంగా చెప్తుంది, అందరూ సమానమే చట్టం ప్రకారం. మరి అందరికి రానియాలి. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఒప్పుకోవట్లేదు. కేరళలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ ముఖ్యమంత్రి
విజయన్ గారు కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పటికిప్పుడు కావాలనే దేశం మొత్తం కదా సార్, మొన్న ఏ రాష్ట్రం